చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అమరావతికి సంబంధించి మళ్ళీ నిర్మాణ పనుల కోసం ఆయన మళ్ళీ ఆహ్వానించబోతున్నారు. చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అని అమరావతి ఏఐ టెక్నాలజీతో అక్కడి నుంచి ఆయన ఓపెనింగ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రీసెంట్గా ఇన్ఫోసిస్ కాదు నాకు తెలియకడుతా ఈయన వెళ్తున్నారు ఆయన పట్టుకొస్తారు ఆయన్ని, మళ్ళీ సేమ్ జెండాలు కడతారు, మళ్ళీ సేమ్ రాయడతారు, మళ్ళీ యజ్ఞం చేస్తారు. దేవాంశ్ గురించి ఆయన అడుగుతాడు, కళ్ళజోడు లాగాడు అప్పుడైతే. ఇప్పుడు ఈసారి అయితే ఏ చెవు పీకుతాడో చూడాలా. అంతా అవన్నీ బాగానే ఉంటాయి ఆ పెట్టకథలు, బొమ్మరిల్లు సినిమా. తర్వాత ఏంటి రాష్ట్రానికి అవునండి, మీరు దాటికి వెళ్ళిపోకండి అలా చాలా భౌగోళిక స్థానాలలాగా. ఇవాళ అఫీషియల్గా అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసి రమ్మనండి. ఎవరిని? కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇవ్వమన్నాడు సార్. ఎందుకు మాకు ఈ పంచాయతీలు? వాళ్ళు గజెట్ ఎవరు వస్తే ప్రతిసారి ఎవరు ప్రభుత్వం మార్గానో కొబ్బరిగా కొట్టేళ్తారు. మళ్ళీ మా సోమవారం వచ్చి పాలతో అభిషేకం చేస్తాడు, ఏటో కష్టాలు వచ్చేయాలి. కానీ మళ్ళీ కథ మంచి కంచికి మనం ఇంటికి దేనికి మాకు ఓపెనింగ్లు? వాళ్ళు గుర్తించేసి అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇప్పించేసి వరల్డ్ బ్యాంక్ మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారు. నేను బూతులు కాదు సార్, అప్పులు అదే అప్పులు 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 అని గట్టిగా చెప్పండి. అప్పులే అది అంతకని నిధులు అప్పులు ఇప్పించారు. అప్పులు ఇప్పించింది దేనికి? ఇప్పుడు రాజధాని అని వాళ్ళు గుర్తించబట్టే కదా ఇచ్చింది. రాజధానిని గుర్తించి అప్పించారా? మరి అంతే కదా. ఇప్పుడు అలా కదండి, పొట్ట తిప్పలు ఇన్ని ఉన్నాయి, వీటికి అప్పు ఎందుకు ఇప్పించారు? ఇప్పుడు రాజధాని అనేది ఒకటి ఉండాలి కదండి. రాజధాని ఉంటుంది. రాజధాని అమరావతి కాదని నేను ఎప్పుడన్నా కాదని మీరు ఇప్పుడు అన్నారు కదా గెజిట్ ఇప్పించండి. అది అడుగుతున్నా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యింది సార్, మీకు పెళ్లి కార్డు ఏముండ్రా బాబా అంటే పెళ్లి ఫిక్స్ అయింది కదా, ఈరోజు వాట్సాప్ యోగమే కదా, మీకు ఫోన్ చేసి చెప్పాను కదా అని సోదంతా చెప్తారు అనుకోండి. నాకు పెళ్లి కార్డు ఎదురా బాబు అని అడుగుతున్నాను నేను. మీరేంటి చెప్తున్నారు? మీకు కార్డే కావాలి, అక్కడ పెళ్లి మాత్రం మీకు వద్దంటారా? ఆ పెళ్లి జరగట్లే కదా, మళ్ళీ మళ్ళీ జరగాలి. ప్రతిసారి టైట్లు ఎడుతుండ్రు. లాస్ట్ టైం వచ్చి వేసిండే కదా ఒక మట్టి నీళ్లు మన మొఖాన్ని వేసాడే లేదా? వేసిండ్రు కదా మట్టి నీళ్లును, మళ్ళీ మట్టి నీళ్ళే పట్టుకొస్తాడు. దేనికి? ఆయన వచ్చిన తర్వాత తెలియాలి సార్. మట్టి నాకు తెలియక అడుగుతా సార్. బడ్జెట్ లో అమరావతికి ఓ 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా, లేదా 10,000 కోట్లు గ్రాంట్ ఇస్తున్నా. ఇది చెప్తే రండి సార్ ప్లీజ్ సార్ అని బతిమాలతాం. మీరు అప్ చేయండి, మీరు అప్ చేయండి, నేను పూజ చేస్తానంటే దీనికా? మళ్ళీ మాకు ఓపెనింగ్ ఖర్చులు డబ్బులు తంటాయి సార్. వాళ్ళు తినంగా సీడ్స్ చంద్రబాబు నాయుడు ప్రతిదీ పేదగా విజన్ 2020 దాకా మామూలు చేయడు. ఇప్పుడు అందరూ దానికి విజన్ 47. ఏదైనా సరే ఇప్పుడు అలాగే దేనికి ఖర్చు? నాకు వాళ్ళు ఎన్నిసార్లు వస్తారు? ఇప్పుడు మళ్ళీ దేనికి వస్తారు అంటే అమరావతి రాజధాని భూమి పూజకు వచ్చిండు, భూమి పూజ అయింది కదా, ఇప్పుడు దేనికి వస్తారు సార్? మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, అది నేను చెప్పేది వింటారా? మళ్ళీ ఇక్కడ శాశ్వత భవనాల నిర్మాణం కోసం, శాశ్వత రోడ్ల నిర్మాణం సార్. నాకు తెలియకడుతాను శాశ్వత భవనాలు, టెంపరీ బిల్డింగ్స్, ఈ రెండు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు. అంటే నెలకళ్ళేనట్టే కదా. ఏ డబ్బులే సెట్లకు కాస్తున్నాయా? చెప్పండి సార్, డబ్బులు ఏమైనా సెట్లకు కాస్తున్నాయా? ఇప్పుడు అసెంబ్లీలో కూర్చొని సెషన్స్ నడుస్తున్నాయి కదా, ఏటి కష్టం వచ్చింది? దానికి ఏటి కష్టం వచ్చింది? అవునండి సార్, నేను అడిగిన దానికి చెప్పండి మీరు. దానికి ఏటి కష్టం వచ్చింది? ఉండండి, హైకోర్టులో తీర్పులు ఇస్తున్నారు. జడ్జి గారు ఏ రోజున పేపర్ స్టేట్మెంట్, ఇదేటి ఎలాగుంది బిల్డింగ్, బూత్ బంగ్లాలో ఉంది, నా పెంకులు నా ఎత్తుమే పడిపోతున్నాయి, ఇదేంటి ఫ్యాన్ గర్రీ తిరగట్లేదు, ఏసీ సరిగ్గా రావట్లేదు, ఈ బిల్డింగ్ నాకు బాగోలేదు అని మాట్లాడా. ఇక్కడ రావడానికి రోడ్డు లేదని మాట్లాడా. ఏది మాట్లాడాడు? రోడ్లు సరిగా లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, బయటకు వచ్చి టీ తాగడానికి కూడా వేయట్లేదు, ఇవే కదా అని మాట్లాడుతుండే. ఇంకా మిగిలింది అయితే వాళ్ళు ఒళ్ళొంగల ఎంప్లాయీస్కి సచివాలయం, వాళ్ళకి ఒళ్ళొంగితే వంగపోతుంది, వాళ్ళకి దాంట్లో బాగానే ఉన్నారు కదా వాళ్ళు. అంటే వీళ్ళు గవర్నమెంట్ మారినప్పుడు లీకులు, ఈ సోది కబుర్లే తప్ప అక్కడ 3 బిల్డింగ్కి వచ్చిన కష్టం ఏంటి? ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టకపోతే ఏమవుతుంది సార్? దానివల్ల మీకు అభివృద్ధి అంటే ఏంటి చెప్పాలి? అంటే అమరావతి రాజధాని రైతులు ఇప్పుడున్న బిల్డింగ్ వాళ్ళు అడిగింది ఏంటి? అమరావతి రాజధాని అని అడిగారు ఫస్ట్ టైము, డెవలప్మెంట్ అడిగారు. డెవలప్మెంట్ అంటే నీకు నచ్చిన బిల్డింగ్లు వినూత్నంగా కట్టడం డెవలప్మెంటా? మీరు చెప్పండి సార్. అంటే అద్భుతంగా కట్టాలని చంద్రబాబు నాయుడు గారి విజనే అది కదా. ఒక రూపకల్పన ఏదైనా చేసేటప్పుడు అద్భుతంగా ఉండాలంటారు. ఇప్పుడు హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటి కట్టాడు సార్ ఆయన. చుట్టుపక్కల 4 హైటెక్ సిటీ బిల్డింగ్లు కట్టుకొని వచ్చారా, లేకపోతే ఉన్న హైటెక్ సిటీ రగ్గొట్టేసి ఇది చిచ్చి తోచేదే ఇంకోటి కడతామని చెప్పి కట్టుకొని పోయారా? ఇంకోటి కట్టుకొని పోయి దాని డెవలప్మెంట్ అంటారు. ఇది ఇంకెందుకు పనికిరాని నిరుపయోగం, ఈ హైటెక్ సిటీకి వదిలేసి మిగిలిన కడతామని చెప్పాడు ఎవడన్నా? లేదు కదా, దాన్ని అలా ఉంచి మిగతా కట్టారు. మరి వచ్చేయమంటే ఇది ఎందుకు? ఇది నాకు అర్థం కాదు అసలు. నాకు తెలియక అడుగుతుంది సార్. మన నాన్న ఇంట్లో పండక్కి బట్టలు కొని, ఆయన ఏ రోజున బట్టలు కొనుక్కున్నాడా? మా నాన్నగారు అయితే పండగకి బట్టలు కొనుక్కోలే. అది ఆయన కష్టపడ్డం అంటారు. ఆ కష్టానికి మనం ఇవాళ 4 గొడ్డలు వేసుకుని తిరగలుగుతున్నాం.
అది ఆయన మనకు పెట్టిన భిక్ష. అలా ముఖ్యమంత్రి నేను కష్టపడినా అలా బస్సులో పరిపాలించాను, అమరావతి తరలించుకుపోయాను, ఇవన్నీ చెప్పిన పెట్టకదలే కదా, దానికైనా నిలువు నీడంది కదా. అది ఇప్పుడు ఏదో ఒకటి ఉంది కదా, ఉంది కదా. ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల్లో కష్టాలు ఏమున్నాయి? తుంగభద్ర గేటు, ఈ 40 గేట్లు బాగు చేయించడానికి డబ్బులు ఇవ్వచ్చు కదా, కృష్ణా డ్యామ్కి, గోదావరి రివర్ బోర్డుకి, లేదా ఎండాకాలం ఇక్కడ ఉన్నాయి ఓ 10 బోర్లు కొట్టించడానికి రాష్ట్రం అంతా ఇరిగేషన్ శాఖకి ఇలా ఎలకేట్ చేస్తున్నాం. పట్టిసీమ అల్లప్పుడు పంపు మోటార్లు అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాం కదా, దాని బదులు పర్మనెంట్ మోటార్లు కొన్నాం. ఇవి కదా సార్ అట్లీస్ట్ ఆ రోడ్లు అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్డు ఇక హైకోర్టు దాకా ఇలా వేసాం. దీనికి ఇది ఆ 250 కోట్లు ఇచ్చింది కదా మన బడ్జెట్లో ప్రణాళిక తగ్గించి, వీళ్ళు 50 కోట్లు టెండర్ పిలిచారు. 5 కిలోమీటర్లు లేదు రోడ్డు వస్తుంది కదా ఇచ్చిన డబ్బులతో. సో ఇప్పుడు ఎంత పెడుతున్నారు బడ్జెట్ దానికి సంబంధించి? ఇవ్వలే శాశ్వత భవనాలకు ఆ టెండర్ల దగ్గరికి ఇవ్వలే లాస్ట్ డేట్. మళ్ళీ మోదీ గారి చేత వీటికి శంకుస్థాపన చేయించే కార్యక్రమం 890.70 కోట్లు హైకోర్టు శాశ్వత భవనం అట, 698.55 కోట్లు అంచనాతో అసెంబ్లీ శాశ్వత భవనం కదా. ఇక్కడ కర్నూలు బెంచ్ పెడతా అంటారు కదా, కర్నూలు బెంచ్కి ఒక బిల్డింగ్ కట్టాలి కదా, డెఫినెట్ ఆ బిల్డింగ్ అలకేట్ చేయవచ్చు కదా, చేయాలి. హైకోర్టు సీడ్ క్యాపిటల్ రెడీగా ఉన్నాడు, అప్పిచ్చినా సార్ అని చచ్చిపోతుండు. దేనికి చచ్చిపోతుండు? ఎవరు తీరుస్తాడు ఇక్కడ అప్పు? ప్రజలే తీర్చాలి. ఏమే అంత జడ్డి వేదవలం మేము, వెర్రి వేదవలమా? వీళ్ళు ఫ్యాన్సీ బిల్డింగ్లు కట్టుకుంటా ఉంటే మేము జడ్డి వేదాలు అప్పులు తీర్చడానికి మేము అలా అప్పులు చేయమనాలా? చెప్పండి సార్. అభివృద్ధి చేసేటప్పుడు అప్పులు తెచ్చాలి కదా అంటే ఏంది అభివృద్ధి? కాదండి, అభివృద్ధి ఏంటి? ప్రధానికి ఇన్ఫోసిస్ టైఅప్ వచ్చాడు సార్, సార్ మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు బిల్డింగ్ కట్టేవాడు సార్, నేను ఇవాళ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ హైటెక్ సిటీ లాగా నేను కట్టేవాడు సార్, నేను ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేస్తానండి. లేకపోతే వ్యాలన్బర్గ్ గోడు ఐటీ పార్క్ కోసం నాకు బౌండరీస్ ఫిక్స్ చేసేవాడి సార్, దానికి రోడ్ వేసేవాడి సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను బిల్డింగ్ పెడతాను, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కట్టమనండి సార్, ఇలా దండం పెడతాం. ఎవరికి కావాలి సార్ ఇవే? ఎవరికి కావాలి ఇవే? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడున్నా జరిగిపోతుంది. పోనీ అసెంబ్లీ భవనం కడుతున్నారు, 365 సంవత్సరంలో 5 సంవత్సరాలు 365 రోజులు అసెంబ్లీ సెషన్స్ నడుపుతారా? అప్పుడు సర్దుకోలేరా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అప్పు రూపీ శ్రీలంక నా వాళ్ళకాడు వసిన పర్వతం చెప్పారు కదా, మీరు చెప్పిన మాటలే కదా. అడ్జస్ట్ చేయాలని కూడా చేయొచ్చు. ఇప్పుడు అవి మరీ ఏమి అంత దిగజారే స్థితిలో లేవు. అవి ఏం దిగజారను అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి బిల్డింగ్లు, 5 years టెన్యూర్ కూడా ఉండదు అట్లాగే. ఎందుకు ఉండదు? 10 ఏళ్ళ నుంచి అక్కడే జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలు అక్కడే జరుగుతున్నాయి, హైకోర్టు తీర్పులు అక్కడి నుంచే వస్తున్నాయి, నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులందరూ అక్కడి నుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకేట్ కావాలి? చంద్రబాబు ఉదాహరణకి అదేదో క్వార్టర్స్ కడుతున్నారు ఎవరో జడ్జిలకి మినిస్టర్లకి వీళ్ళకి కడతారు, అట్లా ఏవో ఇమీడియట్ గా ఆల్మోస్ట్ 3/4 1/4 కంప్లీట్ అయ్యాయి, పటపట కంప్లీట్ చేసి వాళ్ళు తగలెట్టండి అక్కడ. ఎవరు కదన్నాడు? అట్లీస్ట్ వాళ్ళకన్నా ఉంటది కదా అని. దాని బదులు ఐకానిక్ బిల్డింగ్ ఎవరికే? ఆ ఇడ్లీ పాత్రలు మాకెందుకండి?